2 ట్యాంకులు అండి, ఒకటి మా కోసం ఒకటి మా రెంట్ వాళ్ళ కోసము. మెట్ల మీద నుంచి మనం పైకైతే ఏదో వచ్చాం కదా, ఇక్కడ డోర్ అనేది పెట్టండి సెట్ కాకపోతే లాస్ట్ ఇలాగా ఓపెన్ ఉంచాము. ఏమైనా అంటే మనకి ఎక్స్ట్రా ఏమైనా. ఇదంతా రెంట్ రూమ్ అనమాట. సో దీన్ని ఇది ఏంటంటే ప్లెయిన్ లుక్ బాగుంది కదా. సో ఫైన్. ఈ బీరో వచ్చేసి నా పెళ్లిలో పెట్టిన బీరువా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్షరేషన్ వ్లాగ్స్ అండి. సో ఎలా ఉన్నారండి? సో ఈ రోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ thumbnail చూసారు కదండి. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి హోమ్ టూర్ అనమాట. సో ఫైనల్లీ 2 years నుంచి నేను పెండింగ్ పెడుతున్నా మా హోమ్ టూర్ అయితే ఈ రోజు అయితే చూపిద్దాం అనేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడు బయట నుంచి అండి మీకు స్టార్ట్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇవన్నీ బయట మొక్కలండి, ఇవన్నీ బాగా పెరిగిపోయేవి. ఇక్కడ ఇంతకు ముందు బాగుండేది. ఇప్పుడు ఏంటంటే మేము ఉండం కదా, మా హస్బెండ్ ఉండేటప్పుడు నీట్గా పెడుతూ ఉంటారనమాట. ఇదిగోండి, ఇదంతా అవుట్ సైడ్ అనమాట. మట్టి వేసేసి మొత్తం చేస్తే మంచి మొక్కలు ఉంటుంది. ఇదంతా ఇక్కడ చూపించున్నారు. ఇదంతా బయట అనమాట. చక్కగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే ఎంట్రన్స్ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే బయట చూపించాను కదండి, ఎక్కువ లెంత్ కాకుండా షార్ట్గా మీకైతే హోమ్ టూర్ అయితే చూపించేస్తాను. ఇదిగోండి, బయట వచ్చేసి ఇక్కడ ముగ్గు వేసుకోవడానికి సిమెంట్తోని మా వారైతే ఇక్కడ కట్టారు. ఇదిగోండి, ఇక్కడ ర్యాంప్ అనమాట. ఇది కార్ కోసము ఒక విధంగా, అండ్ స్కూటీ లేదంటే బైక్ వెళ్ళడానికి ఇట్లా అనమాట. సో 2 విధాలుగా యూజ్ అయ్యేలాగా ఇలా కట్టించారు. అండ్ మధ్యలో వచ్చేసి మెట్లు ఉన్నాయి. మెట్లు అనమాట నడుచుకోవడానికి. ఈ సైడ్ నుంచి అయితే పిల్లలు పడిపోతారు కదా, అలా కాకుండా ఇక్కడ మెట్లు, పక్కన ర్యాంప్ లెక్క కట్టించారు కారుకి అండ్ తర్వాత బైక్కి. వాటికి నేమ్ ప్లేట్, మా ఇంటి నెంబర్ ఇంకా ఇట్లా వేపించాం. గురుబిల్లి, రాము అండ్ హేమ. ఇంకా మా అత్తయ్య పేరు లోపల ఉంది, చూపిస్తాను. బయట ఇది. అండ్ వీటికి బయట వచ్చేసి నైట్ టైము లైట్స్ కూడా ఉంటాయి. ఇక బయట డోర్ అనమాట, కనిపిస్తుందా? ఈ డోర్ మొత్తం 6 years అయిపోయింది కాబట్టి పెయింట్ అంతా కూడా దీని మీద ఊడిపోయింది. ఎప్పుడు వేసినా కూడా ఇంకా వచ్చేస్తుంది. ఇంకొచ్చేసేయండి మా ఇంట్లోకి. ఇలా ఇది ఎంట్రన్స్. ఒకసారి చూడండి, పైన చూస్తున్నారా? అది ఇదిగోండి మా బిల్డింగ్కి అక్కడ డిజైన్స్ అనేవి ఇలాగా వేపించాం. కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఈ విధంగా అనమాట. మధ్యలో మీకు అక్కడ చూస్తున్నారా, జూమ్ చేస్తూ వినాయకుడు పెట్టించామండి. సో దాని తర్వాత ఇంతకు ముందు మాకు రేకులు అనేవి ఇక్కడ లేకపోతుండే. ఈ రేకులు వేయడం వల్ల ఒక విధంగా మాకు ఏంటంటే వాన ఏమైనా వస్తే ఇక్కడ మొత్తం ఇంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఈ రేకులన్నీ కూడా పెట్టించాము. ఓకే, ఇప్పుడు ఇదిగోండి. సో అప్పుడు ఆల్రెడీ మీకు చూపించాను కాబట్టి ఎక్కువ లెంత్ చేయను. ఒక ఫస్ట్ రూమ్ మాత్రమే చూపించాను. ఇదంతా కూడా మేము ఖాళీగా ఏదైనా పని చేసుకోవడానికి లేదంటే నీడగా ఉండడానికి, ఎందుకంటే మార్నింగ్ బాగా ఎండ వచ్చేస్తుంది కాబట్టి ఇదంతా కూడా కొంచెం ప్రశాంతంగా వర్క్ చేసుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి కూడా యూజ్ అయ్యేలాగా. ఇది వచ్చేసి ఇక్కడ మేము చెప్పుల స్టాండ్ ఏం సెపరేట్గా తీసుకోకుండా చెప్పుల స్టాండ్ ఇది సిమెంట్తోనండి పెట్టించేశారు, అంటే సిమెంట్తో కట్టించారు అనమాట. ఇది వచ్చేసి స్టోర్ రూమ్ అండి. స్టోర్ రూమ్లో ఇంకా ఏదైనా యూజ్ ఉంటాయి కదా, అవి ఉంటాయి అనమాట. మీకు ఒకవేళ టైం ఉంటే కనుక చూపిస్తాను. ఇదంతా స్టోర్ రూమ్ లోపల. ఇక రోకలి ఇక్కడ చూడండి, రోకలు మెయిన్ కదండి. ఇంట్లో వేద్దామన్నారు మా అత్తయ్య, అయితే వద్దు పిల్లలు ఆడుతుంటారు కదా అనేసి బయట పెట్టిస్తాము. ఇది వచ్చేసి ఒక విధంగా ఒక బెడ్రూమ్కి ఎంట్రన్స్ అనమాట. నేను లోపల నుంచి మీకు చూపిస్తాను. ఇప్పుడు డైరెక్ట్గా మనము మా ఇంటి లోపలికి అయితే వెళ్ళిపోతామండి ఎంట్రన్స్కి. ఇది కిచెన్ కిటికీ. ఇక్కడ మంచము అంతా కూడా విశాలంగా, ఎప్పుడైనా కార్ ఇన్ ఫ్యూచర్లో కొంటే కనుక కార్ పెట్టుకోవడానికి ఇదంతా ప్లేస్ అనమాట. చైర్స్ అట్లా ఎవరైనా వస్తే కనుక కూర్చోడానికి. ఇక ఇక్కడ చూడండి ఆర్చియా. ఇవ్వండి, ఇదంతా కూడా బయట అవుట్ సైడ్ అండి. డిజైన్ అంతా ఎలివేషన్ మొత్తం కూడా ఇది మా వారు సెలెక్టింగ్. అండ్ నేను కూడా కొన్ని యూట్యూబ్లో చూశాను. అండ్ బయట కూడా మనకి స్కెచ్ ఇక్కడ చూడండి, డిజైన్ అనేది కూడా మేము ఈ విధంగా అనమాట. ఇదంతా కూడా చేపించామండి. ఎన్ని రోజులు పట్టింది కదా ఇదంతా. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ హాల్లోకి అయితే వచ్చేసేయండి. అంటే ఫస్ట్ వెయిటింగ్ రూమ్ అండి. ఎవరైనా వస్తే కనుక గెస్ట్లు ఇక్కడ వచ్చి వెయిట్ చేయొచ్చు. లైట్సా? సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఈ రూమ్ అంతా చూపించాను కాబట్టి జస్ట్ ఒక 1 minute మీకు చూపించేస్తాను. ఇక్కడ ఒక డిజైన్స్ అండి. ఆల్రెడీ మా దగ్గర ఫ్రేమ్స్ ఉంటే కనుక ఇలా ఆల్రెడీ చేపించేసాము. అందుకోసమే కరెక్ట్గా సెట్ అయింది. అండ్ వినాయకుడు ఇవన్నీ ఇది నేను అల్లాను. అండ్ ఇదిగోండి డోర్ అయితే ఈ డిజైన్. ఈ డోర్ వచ్చేసి హాల్కి ఎంట్రన్స్ అనమాట, ఆ హాల్లోకి వెళ్ళడానికి. అండ్ ఈ డోర్ వచ్చేసి కిచెన్ కండి. రెండింటికి విధంగా ఇక్కడ బోర్డు ఉన్న దగ్గర మేమైతే ఛార్జింగ్ పాయింట్ కోసం అయితే ఇక్కడ ఆల్రెడీ ఇదైతే పెట్టిస్తాము. ఇంక ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు కదా బ్లాగ్స్లో. ఇది వచ్చేసి మా వారు వైజాగ్ నుంచి అప్పుడు తీసుకుని వచ్చారు. ఇది ఇక్కడ ఫిట్ చేస్తామండి. సో దీనికి అప్పుడు ఇల్లు కట్టినప్పుడు ఇది మా దగ్గర ఉండేది, అందుకోసమే దీని సైజులో ఇది మోడల్ చేశారనమాట. సో ఇది ఫస్ట్ హాల్ అయితే ఇదండి. ఇక్కడ చూడండి, పైన
ఫాల్ సీలింగ్ అయితే ఈ విధంగా అండి. ఇది మొత్తం నేను నెట్లోనే చూసాను, గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ డిజైన్ అయితే కనిపించింది. జస్ట్ స్క్రీన్ షాట్ తీపిచ్చేసి మేమైతే పుట్టి ఇవన్నీ పెట్టించాము, డైరెక్ట్ పుట్టి పెట్టించాము. దాని తర్వాత పెయింటింగ్ అయితే వేపించాము అనమాట. సో పుట్టికి, పెయింటింగ్స్కి అండ్ ఇల్లు ఖర్చుకి అన్నీ కూడా వీడియోలో చూపిస్తాను. అండ్ లైట్స్ అన్నీ కూడా అప్పుడేనండి 6 years అవుతుంది, అలానే ఉంది కలర్ కూడా. కిచెన్లోకి వచ్చేసేయండి. వంటలు క్లీనింగ్ అది అవుతానే ఉంటాయి. మొన్ననే మొత్తం క్లీన్ చేసాము. ఈ పైన మేము అప్పుడు కబోర్డ్ వర్క్ చేయించినప్పుడు మీకు చూపిస్తానని అప్పటి నుంచి అయితే చూపించలేదు కదా. ఇవి వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్లో పెట్టిస్తాము. అండ్ ఇది ఒకటి, ఇక్కడ గ్యాస్ స్టవ్. ఇవి కూడా ఏంటంటే ఇదిగోండి, ఇందులో ఏవైనా ఇట్లా యూజ్ అయ్యేవి అన్నీ ఇందులో పెట్టేసుకుంటాం అన్నమాట. సో ఇందులో సిలిండర్, వీటిల్లో ఇందులో కూడా ఇంకా కిచెన్ ఐటెంలో ఏముంటుంది, అన్ని పప్పులు ఉప్పులు అవే ఉంటాయి కదా, స్టోర్ అయిన సామాన్లు ఇవ్వండి. ఇలా ఒక్కొక్క దాంట్లో దుమ్ము పట్టకుండా నీట్గా అన్నిట్లో. సో ఇవన్నీ కూడా స్టీల్ సామాన్లు. సో ఇదండి, ఇదంతా కూడా కిచెను. ఇప్పుడైతే నేను చూపించేది కిచెన్ అనమాట. పైన చూడండి, అవన్నీ పైన పెట్టుకోవడమే, యూజ్ అయ్యేవి అనమాట. అక్కడికి ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే పెట్టిస్తాం. ఇది మా మ్యారేజ్ అనమాట. ఇప్పటికి 10 years అవుతుంది ఫ్రిడ్జ్. అప్పటికిప్పటికి కొత్తగానే ఉంది, ఎందుకంటే ఎక్కువగా యూజ్ చేయం, మేము ఉండం కదా. పిల్లలు ఉంటే కనుక అది ఖరాబ్ అయిపోతుంది. ఇక్కడైతే కదా కిచెన్కి ఒక దర్వాజా ఉంటుంది, దానికి ఎంట్రన్స్కి ఒక బెడ్రూమ్ అయితే వస్తుందండి. ఇది వచ్చేసి ఇదిగోండి, ఇది ఒక రూమ్ అనమాట. ఇది మాది కాదు, మా అత్తయ్యది రూమ్ అయితే. దీనికి కూడా కబోర్డ్స్ అన్ని కూడా వైట్ అండ్ బ్రౌన్లోనైతే వేపిస్తాము. ఈ కబోర్డ్ వర్క్ అయితే 2 years అయిపోయింది. పైన అంతా కూడా ఇదిగోండి, ఇవన్నీ కవర్ అయిపోతాయి చక్కగా. సో ఇది పిల్లలది అనమాట, ఇది కిడ్స్ది అనమాట. ఇది పిల్లల కబోర్డ్ ఇదంతా కూడా. ఇది వచ్చేసి వాళ్ళ నాన్నమ్మది. ఇదంతా శారీస్ ఇందులో ఉంటాయి. ఓకే, సో ఇది శారీస్ అండ్ కబోర్డ్స్. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇందులో ఇంకా లేడీస్కి సంబంధించినవి అవే ఉంటాయి. ఇది ఒకటి ఎంట్రన్స్ వస్తుందండి అనేసి దీని నుంచి అండి గార్డెన్కి కూడా ఉంటుంది అనమాట. ఒకసారి చూపించాను కదా, ఫస్ట్ డోర్ ఒకటి ఉంటుంది చూపిస్తాను అనేసి. సో 2 విధాలుగా డోర్ అయితే వస్తుంది, 2 విధాలుగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇది ఒక బెడ్రూమ్. మీరు అలా వచ్చేస్తుంటే ఇక్కడ చూడొచ్చు, 2 సైడ్లుగా మాకు వే అనేది ఉంటుంది. ఓకే, ఇది ఇప్పుడు వచ్చేసి హాల్లోకి అండి. ఇక్కడ నుంచి మీరు చూస్తున్నట్లయితే ఇదొక ఎంట్రన్స్, ఇది హాల్ కోసము. చిన్న హాల్ చూపించాను కదా, వెయిటింగ్ హాల్. అక్కడ నుంచి లోపలికి వస్తే కనుక పెద్ద హాల్ అనేది ఉంటుంది, మెయిన్ హాల్ అనమాట. ఇదేని ఒకసారి మీరు చూడొచ్చు. ఇందులో కొంచెం కలర్స్ అనేవి డార్క్ అయిపోయేవి, అంతే, కలర్స్ డార్క్ అయిపోయేవండి. ఇదిగోండి, సో మళ్ళీ ఒక 5 years తర్వాత కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే, ఇప్పుడు కాకుండా. ఇదండి, ఇదైతే పెద్ద కబోర్డ్ అనమాట. దీనికి టీవీ అనేది ఈ మధ్యన తీసుకున్నాము, మీరు వ్లాగ్లో చెప్పానులేండి. దీంట్లో గిఫ్ట్స్, తర్వాత మా హస్బెండ్వి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇదిగోండి మా మ్యారేజ్, ఇది 10 years అవుతుంది. సో దీనికి ఇట్లా కబోర్డ్స్ చేపిస్తే దుమ్ అనేది పట్టదు. ఈ పైన గ్లాసెస్ పెట్టడం కానీ, తర్వాత ఇక్కడ ఇట్లా 3 ఇవన్నీ మేము ఇల్లు కట్టినప్పుడే ఇవన్నీ చేపిస్తారు మా వారు, ప్లానింగ్ అంతా కూడా చూసి. దీనికి ఇలా కబోర్డ్స్ అనేవి మొన్న రీసెంట్గానే వేయడం జరిగింది. ఇక్కడ ఇది ఒక గడియారం దండి, క్లాక్ కోసము ఆల్రెడీ చేపించాము. సో క్లాక్ దీంట్లో ఇరిగిపోయింది. ఇక్కడ దేవుడి రూమ్ అనమాట. ఇది ఒక్కటే ఏమైందంటే, దేవుడి రూమ్ అనేది చిన్నగా అయిపోయింది ఇంత పెద్ద ఇంట్లో. అందరు కూడా అదే కామెంట్లు అడుగుతున్నారు కదా, అక్క దేవుడి రూమ్ చాలా చిన్నగా చేస్తారనేసి. బట్ అనుకోకుండా ప్లానింగ్ అంతా మారిపోయింది అనమాట. సో ఇది దేవుడి రూము, దేవుడు గది అంటే ఒక చిన్న కబోర్డ్లోనే పెట్టిస్తాము. కింద ఇట్లా పైన కూడా దేవుడు ఉంటారు, అది 1 yearకి ఒకసారి తీస్తామండి. ఓకే, ఇప్పుడు సో ఫాల్ సీలింగ్ కూడా చూడండి, ఇది 2 విధాలుగా 2 ఫ్యాన్లకి అనమాట. హాల్ కొంచెం పొడవుగా ఉంటుంది, వెడల్పు అనేది తక్కువ ఉంది కాబట్టి 2 ఫ్యాన్లు ఉంటాయి అక్కడ ఇక్కడ గాలి తగలడానికి. బట్ పైకి ఉండడం వల్ల అంతగా గాలి అయితే తగలదు. చలికాలం అయితే పర్లేదు, ఎండాకాలం అయితే అస్సలు మామూలుగా ఉండదు. దీనికి కూడా ఇది కూడా నేను యూట్యూబ్లో సెర్చ్ చేశానండి, సేమ్ కలర్ కాంబినేషన్లో చేపించాము. బట్ ఎల్లో అనేది డార్క్ అయిపోయింది. సో కలర్స్ అయితే బాగాలేదని మీరు కూడా అన్నారు. బట్ నేను 5 years అయితే మారుస్తాను. ఇది ఒక బిగ్ అనమాట. ఇక్కడ కూడా మనకి టీవీ కబోర్డ్ అనేది వస్తుంది. ఇంతకుముందు ఇక్కడ మానిటర్ ఉండేది, అది ఖరాబ్ అయిపోయింది. అండ్ ఇందులో ర్యాక్స్లో కూడా మనకి క్లాతింగ్స్ బట్టలే ఉంటాయండి, క్లాత్లే ఉంటాయి. ఇందులో కూడా బట్టలే ఉంటాయి. సో ఇది బిగ్ హాల్ అనమాట. ఓకే, ఇవన్నీ ఇతర సామాన్లు అన్నీ పైన అండి. సో ఇవి అంటారు కదా కిచెన్లో ఉండాలనేసి, బట్ మేమైతే ఇక్కడ పెట్టుకుంటామండి.
వచ్చేసి బెడ్రూమ్ అనమాట. హాల్కి ఎంట్రన్స్గా ఒక బెడ్రూమ్ ఉంటుంది. దానికంటే ముందు నేను ఇది ఒకటి చూపించలేదు కదా, ఇది బాత్రూమ్గా ఫస్ట్ అయితే కట్టామండి. తర్వాత ఇక్కడ బాత్రూమ్ ఉండకూడదు అనేసి చెప్పడంతో ఇది మేము స్టోర్ రూమ్గా మార్చేసాం అనమాట. సో రీసెంట్గా స్టోర్ రూమ్గా మార్చేసాము. ఇది బాత్రూమే అని ఫస్ట్, బట్ దేవుడికి ఎదురుగా ఉండకూడదు అంటే కనుక ఇది ఇంకా మొత్తానికి ఇంకా బంద్ చేస్తాము, యూజ్ చేయమన్నమాట. ఇది బెడ్రూమ్ అయితే మీ అందరికి చూపిస్తాను. సో అంతకంటే ముందుగా ఒకసారి చూడండి, నేను కట్టుకున్నాను కదా హాఫ్ శారీ గురించి మీరు ఎట్లా అడుగుతారు కదా, ఒకసారి చూసేసేయండి లుక్ అయితే. సో ఇదైతే మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు చూడడానికి 5,000-6,000 లెక్క ఉంది, బట్ కాదండి, జస్ట్ 2,000 బిలో అనమాట, 1,700 అనుకుంటా. చాలా అంటే చాలా బాగుంది. ఇది మనకి సెమీ స్టిచ్ వస్తుంది. తర్వాత దీనికి దుప్పటా కూడా వచ్చింది అనమాట. అండ్ దుప్పటాకి బార్డర్ వచ్చేసి ఇగోండి ఇలా ఈ విధంగా ఉంటుంది. దుప్పటా అంతా కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. గ్రాండ్ లుక్ వచ్చేసింది తెలుసా ఈ ప్రైస్కి అయితే. అండ్ నాకు బ్లౌజ్ కూడా నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను, ఎందుకంటే లెహంగా చాలా అంటే చాలా బాగుంది అనేసి. మీరు కింద ఇక్కడ మీరు చూడొచ్చండి, ఈ హాఫ్ సారీస్ వచ్చేసి బిగ్ బార్డర్తో వచ్చిందనమాట. 2 కలర్ కాంబినేషన్. మెయిన్ నాకు కలర్ బాగా అంటే బాగా నచ్చింది. ఈ ఒక్క హాఫ్ సారీ కాదండి, కిడ్స్ వేర్ ఉంటుంది, శారీస్ ఉంటాయి. అండ్ హాఫ్ సారీస్లో కూడా నాకు లాస్ట్ టైం కూడా పంపించింది, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫ్రాక్స్ కూడా తిన దగ్గర ఉంటే ఫ్రాక్ కూడా నాకు పంపించింది లాస్ట్ టైం. సో ఇలా నాకు 5 to 6 ఐటమ్స్ అయితే పంపించింది. సో ట్రస్టెడ్ అండి ప్రణవి. సో వాళ్ళ పేజ్ నేను కింద ట్యాగ్ చేస్తున్నాను, మెన్షన్ చేస్తున్నాను అండి డిస్క్రిప్షన్లో. తప్పకుండా ఒకసారి వెళ్ళి మీరు ఫాలో చేయండి. ఇంకా ఇక్కడ నుంచి హాల్ నుంచి అండి ఇది మెయిన్ బెడ్రూమ్ అనమాట. సో ఇది బెడ్రూమ్ అనమాట, మా వారు కష్టంతోని కట్టించిన ఇది బెడ్రూమ్ అనమాట. ఇది నా ఇష్టంగా కట్టించారండి. ఈ మోడల్ నేను చెప్తే కనుక ఇదిగోండి పైన చూస్తున్నారా హార్ట్ షేప్. సో దీనికి ఒక లైట్ వస్తుంది, నేను చూపిస్తాను. ఏంటి ఒకసారి చూడండి, ఇది నైట్ టైం అనమాట లుక్. మీరు చూడొచ్చు, కనిపిస్తుందా నైట్ హార్ట్ షేప్ అలాగా ఉంటుంది. కానీ మేము నైట్ లైట్ అయితే వేసుకోము, ఎందుకంటే నాకు లైట్ వేయడం వల్ల నిద్ర అనేది పట్టదు. బట్ జస్ట్ షో కోసమేనండి. మీరు ఫాల్ సీలింగ్ ఇది కూడా నేను యూట్యూబ్లో చూసాను. కలర్ కాంబినేషన్ కూడా సేమ్ అండి. ఇక్కడ మీరు చూపించినవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ నేను అందులో చూసినవే పెట్టించాము మేము. హార్ట్ షేప్ వస్తుంది, ఇట్లా క్రాస్ లెక్క వచ్చేసింది. బట్ వర్క్ మాత్రం మా వారు కబోర్డు. ఇది వచ్చేసి ఇంకేముంటుంది, లేడీస్కి సంబంధించిన లిప్స్టిక్స్, పర్ఫ్యూమ్స్ అవే ఉంటాయి, బొట్లు ఇవి నా కబోర్డ్ అనమాట. ఇదంతా నా కబోర్డే. ఇదంతా నా గిఫ్ట్స్ మాకు వచ్చినవన్నీ కూడా పైన పెట్టేసామండి, ప్లేస్ లేక పైన పెట్టడం జరిగింది. సో అక్కడ చూడండి ఒక డోర్ కనిపిస్తుంది కదా, అది స్టోర్ అండి. లోపల పెద్దగా ప్లేస్ అయితే ఉంటుంది. ఇది బాత్రూమ్ అండి. ఇక్కడ చూడండి బాత్రూమ్ కలర్ కాంబినేషన్స్ బాగుంటుంది. సో ఇది మా రూమ్కి అటాచ్ అనమాట, మా బెడ్రూమ్కి అటాచ్కే బాత్రూము. ఇది నీట్గా బాగుంటుంది. ఎక్కువ యూజ్ చేయము ఇక్కడ, ఎందుకంటే అన్నీ యూజ్ చేసినా కూడా అన్నీ మళ్ళీ క్లీనింగ్ చేయాలి కాబట్టి ఇది పెద్దగా యూజ్ చేయము. అందుకే అప్పటికి ఇప్పుడు నీట్గా ఉంది. ఇది బెడ్రూమ్కి అటాచ్ అనమాట. సో మీరు ఒకటి గుర్తుపెట్టారా, ఇలా నేను డోర్ వేసినప్పుడు మీకు చూపిస్తున్నాను కానీ ఇదంతా కూడా ఒకేలాగా ఉంది. సో ఇది బాత్రూమ్ అనమాట, అలా సెట్ చేసాము ఎందుకంటే కనిపించకుండా. అంతకుముందు ఇక్కడ గోడ అంతా కూడా ఇదే కలర్ ఉండేది. సో బట్ ఇప్పుడు లేదండి. అంటే కబోర్డ్ మనకి అక్కడ సెట్ కాకపోతే లాస్ట్ కి ఇలాగా ఓపెన్ ఉంచాము. ఏమైనా అంటే మనకి ఎక్స్ట్రా ఏమైనా సామాన్లు ఉంచుకోవాలనుకోండి ఇలాగనమాట. ఇది వచ్చేసి ఈ లోపల చూడండి మొత్తం మనకి ఖాళీ ఉంటుంది. ఇప్పుడు పైకి చూపించలేక నేను జూమ్ చేసి చూపిస్తాను. అంటే తను చేయను అన్నారు, నేను చేయమని చెప్పాను, ఎందుకంటే గలీజ్గా ఉంటదని. సో ఇలాగ ఉందనమాట. సో ఈ విధంగా మనకి కబోర్డు ఇలా సెట్ చేయించారు మొత్తం ఉన్నా. కానీ ఎవరైనా వస్తే ఇది కబోర్డ్ లాగా ఉంటుంది, బాత్రూమ్ కూడా ఉండదు అనమాట, అట్లా అనిపిస్తుంది. కానీ అది లుక్ బాగుంది కదా. సో ఇదిగోండి ఇది వచ్చేసి బెడ్ అనమాట, పెళ్లిది. ఇక్కడ చూపించు ఒక ఫ్రేమ్ అయితే చేపించాము ఆల్రెడీ, చిన్నది అది, బట్ ఫ్రేము ఆ విధంగా అనమాట. ఇది లుక్ వచ్చేసి నా పెళ్లిలో పెట్టిన బీరువా అనమాట. ఇదిగోండి ఇంకా అమ్మ పెట్టింది. ఇప్పుడు వచ్చేసి మా ఇంటి నుంచి ఇక్కడ పక్క రూము ఇప్పుడైతే ఖాళీగా ఉంది, ఇంతకు ముందు అయితే రెంట్కే ఇచ్చాము. ఇది రెంట్ రూమ్ అండి, వచ్చేసేయండి. రెంట్ రూమ్ ఖాళీగా ఉంది, ఎవరికైనా కావాలంటే చెప్పండి. మీరు వచ్చేది ఖాళీగా. ఇది కబోర్డ్స్, ఇది రెంట్ రూమ్ అండి. ఇప్పుడు రెంట్కి మొన్నే మాట్లాడారు, వస్తారు వాళ్ళు. ఇదంతా రెంట్ రూమ్ అనమాట. సో ఇది ఏంటంటే ప్లెయిన్ ఉంచాము. దీనికి రెంట్కి వచ్చిన వాళ్ళు కూడా ఫ్యాన్ అనేది మేమే ప్రొవైడ్ చేస్తాము. ఇది హాల్. ఇది ఏంటంటే స్ట్రైట్గా అనమాట, ఇది స్ట్రైట్గా మేము స్క్వేర్ లాగా కట్టాం కదా, అలా కాకుండా ఇది స్ట్రైట్గా అనమాట రెంట్ కోసము. ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న ఇట్లా డిజైన్ అయితే ఇచ్చారు. లేకపోతే ఇక్కడ ఒక డిజైను. అండ్ ఇవి లైట్స్ కొంచెం డల్ ఉండొచ్చు, వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టించాలి. జస్ట్ ఒక చిన్న ట్యూబ్లైట్లు మాత్రమే పెట్టాము. ఇక్కడ సెల్ఫ్ అయితే ఒకటి ఉంటుంది.
సెల్ఫ్ మొత్తము దీన్ని ఏమంట సజ్జా చూడండి. ఇక్కడ ఏమైనా యూజ్ అయ్యేవి పెద్ద పెద్ద వస్తువులు లగేజ్వి ఏవైనా కూడా మనకి సజ్జ మీద పెట్టేసుకోవచ్చు. కబోర్డ్స్ బెడ్రూమ్ ఇగో ఇక్కడ చూడండి, ఇవి మనకి బట్టలు పెట్టుకోవడానికి గిఫ్ట్స్ పెట్టుకోవడానికి ఇదనమాట. ఇక్కడ వచ్చేసి దేవుడి రూమ్ అండి. దేవుడి రూమ్ కూడా మా లెక్కనేనండి, మూలకి అంటే వాస్తు ప్రకారంగా మనం చూస్తాం కదా, దాని ప్రకారంగా ఇక్కడ పెట్టారు డైరెక్ట్గా అండి. ఇవన్నీ కూడా మనం వేరే పటాలు ఏం పెట్టుకోకుండా అంటే ఫ్రేమ్స్ ఏం పెట్టుకోకుండా మొత్తానికి ఉంటాయి. ఇక్కడ జస్ట్ పెట్టుకోవడం అంతేనే. సో ఇది ఇంకా దాంతో మనకి ఇక్కడ ఇది ఓకే, ఇక్కడ నుంచి డోర్ తీస్తే మనకు వెలుతురు వస్తుంది. సో మీకు ఫస్ట్ ఎంట్రన్స్ మీకు రెంట్కి చూపించాము, అదే విధంగా కిచెన్కి కూడా బయటకు వెళ్ళేది ఉంటుంది, మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చండి రెంట్ కోసము నీట్గా అండి, నీట్గా ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి ఇద్దామనేసేనండి, ఎందుకంటే మళ్ళీ గలీజ్గా అవ్వకుండా. సో ఇదిగో ఫ్యామిలీ వాళ్ళకి ఇద్దామని థింకింగ్లో ఉన్నాం మేమైతే, థాట్లో. ఇదంతా కూడా కిచెన్ బండ. సో ఈ బండ నాకుంటే పక్కా సరిపోయేది. మా కిచెన్ నాకు కాదు, హైట్ అయిపోవడం వల్ల నేను ఇలా ఒక పీట అయితే వేసుకోవాలి. ఈ హైట్ సరిపోయిందండి, అది ఎరగొట్టదురా. కిచెన్ కి సంబంధించిన డబ్బాలు పోపులు అన్ని పెట్టుకోవడానికి ఇదనమాట. దీనికి కబోర్డ్స్ ఏమి వేయలేదు. అండ్ ఇదేని వీళ్ళకి మనమే ఎలా అంటే రెంట్ వాళ్ళకి ఇస్తాము. ఇక్కడ చూడొచ్చు మీరు లోపల ఒకసారి చూడండి, పొడవుగా ఉందా, ఇదిగోండి ఇది మనకి రెంట్కి అనమాట. సో నీట్గా ఉందండి, కొంచెం ప్లేస్లో అయినా కూడా పొడవుగా. ఇదంతా నీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో కానీ చక్కగా ఉంది. ఇది కిచెన్కి అటాచ్గా మనకి ఇటు సైడ్ బాత్రూము, ఎందుకంటే డైరెక్ట్గా మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తాం కదా, ఇది లోపల. అండ్ వీళ్ళకి రెంట్ ఇటు రండి. ఇప్పుడు ఇది రెంట్ అని చెప్పాను కదా, ఆ రెంట్కి లాస్ట్కి అనమాట ముందు నుంచి వస్తే మనకి చివరికి ఒక డోర్ అయితే ఉంటుంది. అండ్ లోపల కూడా ఇప్పుడు వరకు చూపించాను, ఒకటి బాత్రూమ్ అయితే ఇచ్చాము వాళ్ళకి, రెంట్ వాళ్ళకే. మనకి బయటకు కూడా వాళ్ళకి కూడా బాత్రూమ్ ఇచ్చాము. ఇదిగోండి, ఇది ఏంటంటే ఫినిషింగ్ అంతా కూడా వేయకపోయినా కూడా జస్ట్ ఇంకా నార్మల్గా ఇది ఒక బాత్రూమ్ అనమాట. ఇంక ఇది నార్మల్ బాత్రూమ్ లోపల కూడా ఉంది. సో దీనికి ఇంకా పెయింటింగ్ అనేది లోపలైతే ఏమీ వేయలేదు, బట్ టూ అనమాట. ఇది మీకు ఇప్పటివరకు చూపించింది అది రెంట్ రూము. సో నేను అలా వెళ్ళేసి ఆ చివరి నుంచి వచ్చాను, అంటే 2 విధాలుగా 2 వేలాగా కనెక్ట్ చేశారనమాట. అప్పుడు ఇదంతా కూడా పిల్లలు ఆడుకోవడానికి, రెంట్ వాళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళ పిల్లలు ఆడుకోవడానికి, ఇదంతా కూడా చదువు అయిన ప్లేస్ అండి. ఇదిగోండి ఇదంతా ఇప్పుడు మనము పైకైతే ఎక్కబోతున్నాము. ఇది బ్రష్లు అవి చేసుకోవడానికి. మా దగ్గర ఏంటంటే అక్కడ పెట్టకూడదంట, అందుకో ఈ వాస్తు చూసేసి మేము ఇక్కడ పెట్టించడం జరిగింది. ఇది అనేది మనకి అక్కడ సింక్ అనేది ఉండకూడదంట, అందుకే ఇక్కడ పెట్టించాము. ఇది బట్టలు ఎండేసుకోవడానికి ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి మనం టెర్రస్ మీదకి వెళ్తున్నాము. సో ఈ రోజేనండి క్లీన్ చేసాం తెలుసా. రండి మనం పైకైతే వచ్చేసాము. ఇది ఎందుకోసము, దేనికి ప్లేసా? దొంగలు వస్తే ఇలా ఈసీకి వచ్చి గంత వచ్చండి. అక్కడ చూడండి నేను పెట్టలేదు, ఇక్కడ రండి. అసలు అయ్యింది తెల్లారంతా తోమినామండి హోమ్ టూర్ కోసము. నీట్గా ఉండాలి కదా, అంటే హోమ్ టూర్ కోసం కాదు, మా కోసం కూడా నీట్గా ఉండడానికి. మెట్ల మీద నుంచి మనం పైకైతే ఏదో వచ్చాం కదా, ఇక్కడ డోర్ అనేది పెట్టండి అని అంటే మా వారికి ఎవరు వస్తారులే దొంగలు అంటున్నారు. దొంగల కోసం కాదు కానీ పిల్లల కోసం సేఫ్టీ కదా, ఇక్కడ డోర్ అయితే పెట్టిస్తాను, పక్కా పెట్టాలి కూడా. మనం పైకి ఎక్కినప్పుడు డోర్ అయితే ఉండాలి కదా. ఇదిగోండి మా టెర్రస్ అంటే మనం పైకైతే వచ్చాము. ఇదంతా కూడా చూస్తే చక్కగా ఎండాకాలము పడుకోవడానికి మంచి ప్లేస్ అండి. ఇక్కడ మళ్ళీ ఇల్లు కట్టమంటున్నాను మా వారికి, తనేమో వద్దులే ఇదే ఎక్కువైపోయింది, కిందదే నువ్వు ఓడ్చలేకపోతున్నావు, పైన ఇంకేం ఊడుస్తావని అంటున్నారు. ఇదంతా కూడా చదువురైన ప్లేస్ అనండి. నేను ఏదైతే చూపిస్తున్నా మీకు 5 సెంట్లు అనమాట. అంటే గజాల లెక్క అయితే నాకు తెలియదు ఎన్ని గజాలు అనేది. సెంట్లు అంటే అర్థం చేసుకోండి, ఇది 5 సెంట్లు అనమాట. మా ఇల్లు అండ్ తర్వాత రెంట్ రూమ్ అంతా కూడా 5 సెంట్లు. ఇదిగోండి 3 తీగలు అయితే కట్టారు మా వారు నా కోసము, బట్టలు ఎండేసుకో అనేసి. ఆ తీగలు అండ్ తర్వాత ఇక్కడ ఒక బోర్డు అండి. ఎండాకాలము పడుకునేటప్పుడు ఫ్యాన్ గాలి వేసుకోవడానికి ఇక్కడ బోర్డు కూడా ప్రొవైడ్ చేస్తాం మాకు. ఇదిగోండి ఇక్కడ మనకి వైర్ అనేది ఇక్కడ నుంచి అప్పుడు ఇల్లు కట్టినప్పుడే పెట్టారనుకుంటా. సో ఇక్కడ బోర్డు అనేది ఉండాలి కదా మెయిన్. ఇక్కడ 2 ట్యాంకులు అండి, ఒకటి మా కోసం ఒకటి మా రెంట్ వాళ్ళ కోసము. 10 సార్లు రెంట్ వాళ్ళు అంటున్నారు ఏంటి అక్క అని అనుకోకండి, మరి ఎవరి కోసం అనేది చెప్పాలి కదా. సో ఇది 2 అనమాట, ఒకటి మాకు మా పక్కింటి వాళ్ళకి. ఇది అనమాట. ఇంక క్లీనింగ్ అంతా కూడా మనము చక్కగా చేసుకోవచ్చు అండి. సో ఇందులో క్లీనింగ్ చేయాలండి, చాలా ఉంది, ఎందుకంటే మా అత్తయ్య చేసుకోలేరు కదా.
ఇదోండి టాటా స్కై జామ చెట్టు అన్నీ చక్కగా తెంపుకోవచ్చు. పళ్ళు వచ్చిన అన్నీ కూడా చెట్టునా కాయగా ఉంది. ఇది వద్దులే, ఇది పక్కింటి వాళ్ళ చెట్టు అండి, మా చెట్టు కాదు ఇది. చూసారనుకోండి రొమ్మతో నుంచి కొట్టగలరు. ఇక్కడ రండి, టమాటా పచ్చడి కోసం ఇక్కడ ఎండేసుకుంది ఇలా చక్కగా. ఇక్కడ అంతా మీరు చూడొచ్చు, నీట్గా మార్నింగే కడగడం వల్ల నీట్గా ఉందన్నమాట. సో మీరు ఓకే, తర్వాత మేము రెంట్కైతే కట్టాము. ఇదే 5 సెంట్లో కట్టామండి. ఇదైతే గుమ్మడికాయ సంక్రాంతి పండగకండి గుమ్మడికాయ ఎండబెడుతున్నామంటే పండవడానికి. ఇవి ఎప్పుడైనా మేము ఇంకా ఫైనల్లీ పైన అదంతా కూడా చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ గార్డెన్ ఉంది, ఎందుకంటే ఒకటే దాంట్లో మొత్తం మీకు చూపిద్దాం అనేసి. ఇవేమో పిల్లర్స్ కదా, పిల్లర్స్ అండి. ఇప్పుడు ఎప్పుడైనా ఫ్యూచర్లో మళ్ళీ కట్టే ప్లాన్ ఉంటే కనుక ఈ పిల్లర్స్ మళ్ళీ ఇంకా పైకి పెట్టడము, మళ్ళీ తర్వాత ఇంకో సెకండ్ ఫ్లోర్ అట్లా వేయడము. బట్ నేనైతే ఇంకోటి కట్టుదాం అనేసి ప్లానింగ్లో ఉన్నాను. మా వారైతే వద్దంటున్నారు, మళ్ళీ ఎందుకులే అనేసి. మాకు కింద ఇదిగోండి, కింద బట్టలన్నీ ఎండేసుకోవడానికి అన్నీ చక్కగా కనిపిస్తాయి. ఇదంతా కూడా ఎంత కాస్ట్ ఏంటి అనేది కూడా మా వారే చెప్తారు. ఇట్రండి, ఇదిగోండి ఇట్లా. మేము ఎప్పుడైనా బట్టలు కిందకి తీసుకుని వెళ్ళలేకపోతే కనుక పైనుంచి కింద పడేస్తాము. ఇది నీట్గా ఉంటుంది కాబట్టి. ఇక్కడ నుంచి మా ఊరు చూడండి ఒకసారి, ఊరు వీళ్ళు లేచిపోయాడు. ఊరు అంతా కూడా చూసారా. ఇక్కడ నుంచి మనం గార్డెన్ కూడా చూడొచ్చండి, గార్డెన్ వ్యూ. నేను వీడియో చేస్తున్నా, పిల్లలు అది లేసిపోయారు. నేను కింద ఇంతకు ముందు చూపించాను కదా ఎంట్రన్స్ నుంచి, అక్కడ నుంచి మా ముగ్గు వేయడము అవన్నీ కూడా కనిపిస్తాయి. అదంతా కూడా గార్డెన్ కోసము. ఇది రేకులు అనమాట కిందంతా. ఇది కిందకైతే వెళ్ళబోతున్నాము. కింద ఇంకేముందంటే గార్డెన్ ఉంది, గార్డెన్ అయితే చూపిస్తాను. ఆల్రెడీ చూపించాను, బట్ ఇదే హోమ్ టూర్లో చూపిస్తే మాకు గుర్తుగా ఉంటుంది కదా. ఇప్పుడైతే కిందకి వెళ్ళేసి చక్కగా చూపించేసి ఎండ్ చేసేస్తాను. 1 అవర్ అయిందండి షూట్ చేయడానికి. ఎప్పటి నుంచో అనుకుంటున్న హోమ్ టూర్ అయితే ఫైనల్లీ ఈరోజు అయితే సక్సెస్ అయిపోయింది. ఎప్పుడు కూడా ఇక్కడ సాంగ్స్ వేయడము, డీజేలు వేయడము, కాకిలు అరవడము, కుక్కలు అరవడము, అవే సౌండ్స్ వల్ల ఒక రోజు అయితే షూట్ కూడా చేశానండి. మొత్తం హోమ్ టూర్ కవర్ చేశాను. ఆ రోజు ఏమైందంటే వాయిస్ అంతా పోయింది ఆ రోజు, అందుకే నేను పెట్టలేకపోయాను. అప్పటి నుంచి సెట్ అవ్వట్లేదు. ఇదంతా కూడా బయటే. ఇంకా ఇవ్వండి మా పక్కన ఖాళీ ప్లేస్ అనమాట. దానికి మేము బయట రోడ్డుకి వెళ్ళడానికి ఇది ఇక్కడ మెట్లు అయితే మా వారు కట్టించారండి. బయటకి డైరెక్ట్గా అంతా చుట్టూ తిరగాలన్నమాట. అలా తిరగకుండా ఈ డోర్ కూడా మొన్ననే పెట్టించారు. ఇదంతా కూడా డోర్ ఒక రోజు 2 రోజులు పని అయిందండి డోర్ అంతా పెట్టేసి. ఇంతకుముందు కుక్కలు అవన్నీ లోపలికి వచ్చేస్తున్నాయి. సో ఇదన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మీరు చూపిస్తారండి. పక్కన వాళ్ళ ప్లేస్ నుంచి ఇది మాకు అటాచ్ అనమాట. అక్కడ నుంచి ఆ చివరి వరకు అండి అదంతా. అది ఇంక 2 వేలు అయితే మాకు ఉంటాయి. ఈ రీసెంట్గా ఇక్కడ మట్టి కూడా వేపించాము బయటకి. అక్కడైతే మట్టి, ఇది మాకు మెయిన్ రోడ్ అనమాట అండి. అక్కడ మట్టి అయితే ఈ రోజు వేపించాము. 2 ఇల్లు కలిపేసి వేపించాము. బయటకి మొత్తం సెంటర్కి వెళ్ళడానికి. దాని నుంచి ఇది ఎంట్రన్స్ అనమాట. 2 విధాలుగా మేము దారి అయితే ఉంటుంది వెళ్ళడానికి రావడానికి. ఇక్కడ ఇంకా పూజ కోసం తులసమ్మ ఇదండి ఇక్కడ సెట్ చేసాము. తులసి చెట్టు ఇక్కడ పూజ చేసుకుంటే చక్కగా. ఇది గార్డెన్, చిక్కుడు పందిరండి ఇదంతా కూడా. ఇదిగోండి, తీస్తే కనుక 1 కిలో వరకు వస్తాయి ఈరోజు ఎలాగైనా ఏరీలా. ఇదిగోండి మందార చెట్టు, తర్వాత మారేడు పత్రులు అండి, దేవుడి కోసం పత్రులు, తర్వాత ఉసిరిపత్రి, దానిమ్మ చెట్లు అన్నీ కూడా గార్డెన్లోనే వేస్తాము. కూరగాయలు తక్కువ, చెట్లు ఎక్కువ అండి మా ఇంట్లో. ఇక్కడేమో కరివేపాకు అండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి కాగడాల చెట్టు, తర్వాత వాడంబరాలు, అదే కనకాంబరాలు అంటాం కదా, అవి వాడంబరాలు మా సైడ్ అంటాము. తర్వాత బంతి పూలు, ఇవన్నీ కూడా గార్డెన్కి కోసం ఇదంతా ప్లేస్ అనమాట. ఇటు రండి, ఇక్కడ చామంతి చెట్టు అనమాట ఇది. ఇవన్నీ కూడా ఇంట్లోనే పెట్టుకుంది అనమాట నీట్గా. ఇవి వచ్చేసి గోరింటాకు చెట్లు అండి. ఇవి పువ్వులు గోరింట పువ్వులు అంటారు కదా, గోరింట పువ్వులు. తర్వాత ఇంతకుముందు ఇక్కడ అరటి చెట్టు ఉండేది, అది మొత్తం తెంపేసాము. సో ఏడీస్కి ప్రైవేట్గా కోసం మేమైతే బయట ఒకటి ప్రొవైడ్ చేసేసుకున్నాం. మేము మా కోసం పెట్టుకున్నామండి. ఎందుకంటే మన విలేజ్లో ఏంటంటే కొంచెం పీరియడ్స్ అయ్యే టైంలో బయట ఒకటి ఉంటే బెటర్ కదా అనేసి, ఇంకా నా కోసం బయట ఒకటి ఇట్లా ఉంటుంది. ఓకే, అది మన శ్రీకాకుళం వాళ్ళకైతే ఎట్లా తెలుసులేండి, ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. ఇది బయట ఒక బాత్రూమ్ అనమాట. ఇది సింపుల్గా లోపల ఉంటుంది అంతేనే. ఇక్కడ కర్రలు ఏవైనా కూడా ఇక్కడ పెట్టుకోవడానికి. ఇక్కడ పొయ్యి కూడా ఉంది. ప్రస్తుతానికి అయితే కనబడట్లేదు పొయ్యి అయితే. ఇదంతా మొన్న క్లీనింగ్ చేసాం కదా, ఈ చెత్త అంతా పడేయాలి. చెత్త రావట్లేదు, అతను వేసి పడేయడమేనమాట. ఫైన్, ఇదైతే మొత్తం గార్డెన్ అండి. గార్డెన్ లుక్ అయిపోయింది. తర్వాత మా హోమ్ టూర్ అంతా కూడా చూపిస్తాము. ఫైనల్లీ పడుకున్నారు, వాళ్ళు కూడా లేచిపోయారు నా అరుపులకి.
అవి మొత్తం ఎంత అయిందండి? ఎంత అయిందంటే ఒక 30 to 35 అయిందండి. 6 years బ్యాక్. 6 years బ్యాక్. బట్ ఇల్లు కట్టేటప్పుడు ఒక 3 సంవత్సరాలు కట్టానండి. అంటే ఒకేసారి కట్టలేదు, స్టెప్ బై స్టెప్ కట్టాను. ఎందుకంటే మనకు అమౌంట్ లేదు కదా. సో ఆ విధంగా నేను కూడా, అమ్మ కూడా తెలియదు కదా, మళ్ళీ నేను అక్కడనే దగ్గర నుండి చేయించుకోవాలి పని కూడా. అందుకే నేను వచ్చేటప్పుడు పని చేసేవాడిని లీవ్లో, లేకుంటే లేదనమాట. ఎందుకంటే మనకి తెలిసింది కదా మన బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరని. సో ఈ విధంగా ఒక 3 years అంటే మనం పెయింట్లతో అన్ని కలిపి ఎంత అంటే 3 years ప్రాసెస్. బట్ నేను వచ్చిన లీవ్ లోనే అంటే అప్రాక్సిమేట్లీ ఒక 6 months అండి. 6 months మనము అలా కంటిన్యూగా ఇది అంటే అలాగా మనం కౌంట్ చేసుకుంటే ఒక 6 months పని చేసాము. ఎందుకంటే మళ్ళీ కబోర్డ్ వర్క్ కూడా చేయించాం కదా. సో 35 ఓవరాల్ గా అయింది. మా హోమ్ టూర్ అయితే మీకు ఆల్రెడీ చూపించేసాను. ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి. మొత్తం 30 to 35 lakhs అయితే, లక్షలు అయితే అయిందండి. 35 lakhs. సో ఇదే ఇల్లు ఇప్పట్లో కట్టాలంటే కనుక దగ్గర 70 lakhs వరకు అయితే కంపల్సరీ కావాలండి. అప్పుడులో కట్టుకున్నాం కాబట్టి అది ఓకే. ఇదన్నమాట ఈరోజు బ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకా మంచి వ్యూస్ లోకి అయితే వెళ్తుంది. ఈ వీడియోకి అయితే 1 million వరకు అయితే క్రాస్ అవ్వాలనేసి అనుకుంటున్నాను ఇన్ ఫ్యూచర్ లో. సో మీరు లైక్ ఇవ్వడం వల్ల 1 million అయితే వెళ్ళొచ్చు నాకు తెలిసి. సో ఇదన్నమాట అండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే నా లెహంగా వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను కదండి. సో చాలా అంటే చాలా బాగుంది. ఎంత మంచిగా మనకి ఫెస్టివల్స్ కి నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ వస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. సో నా లెహంగా డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్.